హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళించాలి. జవాబు పత్రాలు ఆన్లైన్లో పెట్టాలి. తుది నివేదికలో సంస్కరణ కమిటీ కీలక సిఫారసులు. రాష్ట్రంలో వివిధ ఉద్యోగ నియామకాలు చేపట్టే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిషన్లో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే అభ్యర్థులు రాసిన జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం చేసిన తర్వాత వెబ్సైట్లో పెట్టాలని సూచించింది. అభ్యర్థులు వ్యక్తిగతంగా లాగిన్ సాయంతో మాత్రమే వాటిని చూసుకునే అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై కూడా ప్రభుత్వానికి అందజేసిన తుది నివేదికలో కీలక సూచనలు ఇచ్చింది. కేరళ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యూపీఎస్సీ పనితీరుతో పోల్చితే ఏపీపీఎస్సీ బాగా వెనుకబడి ఉందని పేర్కొంది. కమిటీ పేర్కొన్న ముఖ్య సూచనలు ఏమిటంటే, నియామక పరీక్షలకు సిలబస్ చాలా కాలం కిందట ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు అనుగుణంగా ఆ సిలబస్ ఉండాలి. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, జాతీయ బ్యాంకులు, ఇతర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలు వాటి సిలబస్ ఏపీపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలు సిలబస్తో అనుసంధానం చేయడం వల్ల ఉద్యోగార్థులకు ప్రయోజనం పొందుతారు. దీనికోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఏపీపీఎస్సీలో ప్రత్యేకంగా ఐటీ విభాగం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. 9 మంది ప్రత్యేక విభాగాన్ని కమిషన్లు ఏర్పాటు చేయాలి. వ్యాస రూపంలో ఉండే ఆన్సర్ బుక్లెట్ను, మాడ్యూలు, ప్రశ్నలు జవాబుల వారీగా విడదీసి ఆన్ స్క్రీన్ ద్వారా మూల్యాంకనం కోసం నిపుణులకు పంపించాలి. ఆన్లైన్ ద్వారానే మార్కుల కేటాయింపులు జరగాలి. ఒక ఎగ్జామినర్కు ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబును మాత్రమే మూల్యాంకనం చేసే అవకాశాన్ని కల్పించాలి. కొత్తగా డైనమిక్ ఎగ్జామ్ డాష్ బోర్డుని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ వెల్లడి దగ్గర నుంచి ఫలితాలు వెల్లడి వరకు సమాచారాన్ని అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలి. ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి. ఏపీపీఎస్సీలో న్యాయపరమైన వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుండటం లేదు. ఫలితంగా వయోపరిమితి పరంగా ఉద్యోగార్థులు నష్టపోతున్నారు. ప్రస్తుతం కమిషన్ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా వాదనలు జరుగుతున్నాయి. ఏపీపీఎస్సీలో ప్రత్యేకంగా డిప్యుటేషన్పై జిల్లా జడ్జి హోదాలో ఉన్న వారితో లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి. అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజుల రూపంలో వచ్చే మొత్తాన్ని అవసరాలకు తగ్గట్టు ఏపీపీఎస్సీ వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ విభాగాన్ని ఏపీపీఎస్సీలో ఏర్పాటు చేయాలి. నియామకాల తీరుపై ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారా పరిశీలన జరుగుతుండాలి. తన పనితీరు గురించి స్వతంత్ర సంస్థ ద్వారా ఆడిట్ చేయించుకోవాలి. ఏపీపీఎస్సీలో ప్రస్తుతం వన్ టైం రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులో ఉంది. దీనికి అదనంగా వన్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అమల్లోకి తెస్తే పనిభారం తగ్గుతుంది. డిజీ లాకర్ విధానంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సులువు అవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఏపీపీఎస్సీ బాధ్యతలు, విధుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.